ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పింది ఓ ప్రియురాలు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇంటీరియర్ డిజైనర్ ని 9 మంది కలిసి దారుణంగా చంపేశారు. తరుణ్ పవార్ ఇతను బలంద్ షహర్ లోని మొట్టా గ్రామంలోని రాజ్ నగర్ ఎక్స్టెన్షన్ లోని కేడబ్ల్యూ సృష్టి అపార్ట్మెంట్ లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఇక తరుణ్ విషయానికి వస్తే ఇతను ఒక ఇంటీరియర్ డిజైనర్. పెళ్లైంది, 7 ఏళ్ల కొడుకున్నాడు. అయితే భార్యాభర్తలకు విభేదాల కారణంగా ఇద్దరు విడిపోయారు. ఇక అప్పటి నుండి తరుణ్ తన పేరెంట్స్ తో కలిసి అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాడు. యథాప్రకారం తన డిజైనింగ్ వర్క్ లో బిజీగా గడిపేవాడు తరుణ్. అయితే 2024 ఆగస్టు 16న తరుణ్ కి ఓ వ్యక్తి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. సదరు ఆ వ్యక్తి ఫోన్ లో తన ఇంటికి డిజైనింగ్ వర్క్ చేయాలని, అందుకోసం తన ఇంటికి తరుణ్ ని రావాల్సిందిగా కోరాడు. అప్పటికే గతంలో ఆ వ్యక్తి దగ్గర నుండి 2-3 సార్లు కాల్స్ రావటంతో తన బిజీ పక్కన పెట్టి తరుణ్ ఆ వ్యక్తి ఇంటికి బయలుదేరుతూ తండ్రికి పని మీద బయటకు వెళుతున్నా అని చెప్పి తన కారులో వెళ్లిపోయాడు. ఇక అలా ఉదయం వెళ్లిన వాడు సాయంత్రమైన ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తరుణ్ తండ్రి అతనికి కాల్ చేశాడు. అయితే ఫోన్ రింగ్ అయిన తరుణ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో బహుశా ఇంటికి వస్తున్నాడేమో, డ్రైవింగ్ లో ఉండి కాల్ ఎత్తటం లేదులే అనుకున్నాడు తండ్రి. అయితే ఓ అరగంట ఎదురు చూశాడు. కానీ అప్పటికి కొడుకు ఇంటికి రాకపోవటంతో ఆ తండ్రి మళ్ళీ కొడుక్కి ఫోన్ చేశాడు. అయితే ఈసారి తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అందుకే బంధువులతో కలిసి తరుణ్ ఏమయ్యాడా అని ఎంక్వైరీ చేయటం మొదలు పెట్టాడు. ఇక ఆ క్రమంలోనే తరుణ్ ఫ్రెండ్స్ అయిన దాదాపు 35 మందికి కాల్స్ చేశారు. వారితో తరుణ్ మీ దగ్గరకు ఏమైనా వచ్చాడా అని ఎంక్వైరీ చేయగా వారిలో ఎవరు తరుణ్ మా దగ్గరకు రాలేదన్నారు. ఆ మాటకొస్తే అసలు తరుణ్ మాకు ఈ రోజు ఫోనే చేయలేదన్నారు. దీంతో తండ్రి పరిస్థితి చేయి దాటిపోతుందని నందగ్రామ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. తన కొడుకు తరుణ్ మిస్ అయిపోయినట్లుగా మిస్సింగ్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తరుణ్ కోసం వెతకడం మొదలు పెట్టారు. ఇక ఆ ప్రాసెస్ లోనే ఆగస్టు 16 అర్ధరాత్రి టైంలో యశోద హాస్పిటల్ దగ్గర తరుణ్ కార్ గుర్తించిన పోలీసులు ఆ కార్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అసలు ఆ కార్ ని తరుణే అక్కడ పెట్టాడా లేక మరెవరైనా పెట్టారా అని ఆ హాస్పిటల్ ముందున్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు. ఇక అప్పుడే తరుణ్ కారుని అతను కాకుండా మరో 2 వ్యక్తులు కారుని అక్కడ పార్క్ చేసి వెళ్లటం చూసి ఆ ఇద్దరిని పట్టుకోగా మొదట ఆ ఇద్దరు తమకేం తెలీదన్నారు. కానీ పోలీసుల కఠినమైన విచారణ తర్వాత తరుణ్ వెనుక జరిగిన కథంతా బయటపడింది. ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న ఈ తరుణ్ సృష్టి అపార్ట్మెంట్ లో ఉంటూ ఉండగా అక్కడ సమీపంలోనే అరాచిమోరా సొసైటీలో అంజలి అనే మహిళ ఉంటుంది. ఈ అంజలి వయసు 35 సంవత్సరాలు. పెళ్లైంది కానీ భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటూ అక్క భర్త అక్షయ్ పంచన చేరింది. అక్క కంటే నా దగ్గరే నీకు మనశ్శాంతి అంటూ బావను అక్కును చేర్చుకుని తన ఒడిలో సేద తీర్చడంతో అక్కతో చేసినట్టే నీతో కూడా కాపురం చేస్తానని ఆమెతో కమిట్ అయిపోయాడు బావ. అలా ఇద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకుని గడుపుతూ ఉండగా ఆ క్రమంలోనే అక్షయ్ తన ప్రియురాలైన అంజలికి అరాచిమోరా సొసైటీలో ఓ ఫ్లాట్ ని కొనిచ్చాడు. తన దగ్గర 6 లక్షలు ఉండగా అంజలి దగ్గర ఉన్న 4 లక్షలు తీసుకుని టోటల్ గా 10 లక్షలను ఫ్లాట్ కి కట్టి మిగిలిన డబ్బుని ఈఎంఐ పెట్టుకుని కడుతున్నాడు అక్షయ్. ఇక ఆ సొసైటీలోనే ఉంటున్న అంజలికి ఉద్యోగం కూడా చూడాలి అనుకున్నాడు అక్షయ్. పైగా తన ఫ్రెండ్ పవన్ ఆ సొసైటీలోనే మెయింటెనెన్స్ విభాగంలో పనిచేస్తూ ఉండటంతో అక్కడి వాళ్లతో మాట్లాడి అంజలికి అక్కడే ఉద్యోగం ఇప్పించాడు. ఇక అప్పటి నుండి అంజలి ఆ ఫ్లాట్ లోనే ఉంటూ అక్కడి మెయింటెనెన్స్ విభాగంలో పవన్ తో కలిసి పనిచేస్తుంది. అయితే ఈ అంజలి అక్షయ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా ఆమె అతనితో పూర్తి స్థాయిలో సంతోషంగా లేదు. కారణం అక్షయ్ ఎప్పుడు చూసినా బిజీగా ఉంటూ అంజలికి టైం ఇచ్చేవాడు కాదు. దీంతో అంజలి నువ్వు నన్ను పట్టించుకోవటం లేదంటూ తను పనిచేస్తున్న చోట పనిచేస్తున్న పవన్ కి కనెక్ట్ అయిపోయింది. నా బావ నాకు అసలు టైమే ఇవ్వడంటూ తన బాధ వ్యాధ మొత్తం పవన్ కి చెప్పుకోగా నీకు కావలసినంత టైం నేనిస్తానంటూ ఆమెను అక్కున చేర్చుకున్నాడు పవన్. పైగా ఇద్దరు ఒకే చోట పనిచేస్తూ ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇద్దరు కలుసుకునేవారు. అయితే అంజలి ఇక్కడ పవన్ తో సెటిల్ అయి ఉంటే హత్య దాకా వెళ్లేది కాదేమో. కానీ అంజలి మాత్రం పవన్ తో కూడా ఆగలేదు. తన సొసైటీకి దగ్గరలోనే ఉండే సృష్టి అపార్ట్మెంట్ లో ఉండే ఈ తరుణ్ ఓ రోజు పార్కులో పరిచయం అయ్యాడు ఆమెకు. ఇద్దరు దగ్గరలోనే ఉండటంతో తరచుగా కలుసుకుంటూ ఇద్దరు సాధక బాధలు చెప్పుకుంటూ ఉండగా తరుణ్ తన భార్యని వదిలేసిన విషయం అంజలికి తెలిసింది. మరో పక్క అంజలి కూడా తనలాగా ఏకలింగం అని తెలిసి తరుణ్ ఆమెకు దగ్గరైపోయాడు. ఇక అంజలి కూడా ఓ పక్క పవన్ ని బావని మెయింటైన్ చేస్తూనే మరో పక్క తరుణ్ తో ఆట మొదలు పెట్టింది. రోజు తరుణ్ ఈ అంజలికి ఫోన్ చేసేవాడు. ఇద్దరు కలుసుకుంటూ ఎఫ్ఐఆర్ దాకా వెళ్లిపోయారు. ఇక ఆ విషయం అంజలి బాబా అక్షయ్ కి తెలిసి భయపడిపోయాడు. కారణం అప్పటికే ఆమె పవన్ తో ఉందని తెలిసి ఆ విషయం జీర్ణించుకోలేకపోయాడు. పైగా ఇప్పుడు తరుణ్ తో రాసలీలలు సాగిస్తుందని తెలిసి తను కొనిచ్చిన ఫ్లాట్ ని ఏదో ఒక రోజు అంజలి ఆ తరుణ్ కి రాసేస్తుందా అని భయపడ్డాడు. పైగా అంజలి అలా తరుణ్ తో ఉండటం భరించలేకపోయాడు. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండగా అంజలి తరుణ్ ఫోన్ నంబర్ ని అమ్మాయి పేరుతో తన ఫోన్ లో సేవ్ చేసుకుంది.
కారణం తన ప్రేమికులిద్దరికి తన మీద అనుమానం రాకుండా ఉండాలని అలా సేవ్ చేసిందామె. అయితే పనిలో ఉన్నప్పుడు కూడా పవన్ తో గడిపే ఆమె ఇప్పుడు ఫోన్ తో గడపటం గమనించిన పవన్ కి అనుమానం వచ్చి ఆమె ఫోన్ ని చెక్ చేయగా అందులో అమ్మాయి పేరుతో ఉన్న నెంబర్ నుండి అంజలికి పదే పదే కాల్స్ వస్తున్నాయని, అంజలి కూడా పదే పదే అదే నెంబర్ కి కాల్ చేసి గంటలు గంటలు మాట్లాడుతుందని తెలిసి ఆ నెంబర్ ఎవరిదా అని ఎంక్వైరీ చేయగా అది తరుణ్దని తెలిసి వెంటనే ఆ విషయంపై అంజలిని నిలదీశాడు. దీంతో అంజలి మేమిద్దరం ఫ్రెండ్స్ అని ప్రియుడిని నమ్మించింది. అతనే అడ్వాన్స్ అయిపోతున్నాడంటూ నేరం మొత్తం తరుణ్ మీదకు తోసేసింది. ఇంకెప్పుడు అతనితో మాట్లాడనని పవన్ కి మాటిచ్చింది. ఇక చెప్పినట్లుగానే తరుణ్ కి ఫోన్ చేసి నువ్వు నాకింకా ఫోన్ చేయొద్దని చెప్పి అప్పటి నుండి తరుణ్ ని దూరం పెట్టింది. కానీ తరుణ్ మాత్రం అంజలికి దూరంగా ఉండలేకపోయాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ తన ప్రియురాలు తనకి మాత్రమే సొంతం అంటూ రగిలిపోయాడు. ఈలోగా అక్షయ్ కూడా మరదల ప్రవర్తన నచ్చక ఈ పవన్ ని అప్రోచ్ అయ్యాడు. అంజలి ఆ తరుణ్ తో తిరుగుతుంది, అది నాకు నచ్చటం లేదన్నాడు. ఇక ఆ మాటలకు పవన్ కూడా నాకు నచ్చక శరీరం కోపంతో సెగలు కక్కుతుందంటూ ఇద్దరు చేతులు కలిపి తామిద్దరి కోపానికి కారణమైన తరుణ్ ని చంపాలి అనుకున్నారు. అందుకోసం తన మరో 6 ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యారు. అందరూ ప్లాన్ చేసుకుని ఆగస్టు 16న తరుణ్ ని చంపాలి అనుకున్నారు. ఆ విషయం ప్రియురాలకి కూడా చెప్పారు. సరే అందామే. అయితే ఎందుకైనా మంచిదని వారంతా అంజలిని తమతోనే ఉంచుకున్నారు. కారణం ఎక్కడ అంజలి మనసు మార్చుకుని హత్య విషయాన్ని పోలీసులకు చెప్పి తమ ప్లాన్ చెడగొడుతుందో అని అనుమానపడి తరుణ్ హత్య ముగిసే వరకు అంజలిని తమతోనే ఉంచుకున్నారు. ఇక తమ ప్లాన్ ప్రకారమే పవన్ ఫేక్ ఐడితో ఒక కొత్త నెంబర్ తీసుకొని ఆ నెంబర్ తో తరుణ్ కి ఫోన్ చేశాడు. మా ఇంటికి డిజైనింగ్ వర్క్ చేయాలి, అందుకు మీరు రావాలి అంటూ తరుణ్ ని కాంటాక్ట్ అయ్యాడు. తన ఫ్రెండ్స్ తో కూడా 2-3 సార్లు కాల్స్ చేయించాడు. దీంతో ఆగస్టు 16న తరుణ్ పవన్ రమ్మన్న చోటుకు వెళ్లాలని మొరట బయలుదేరాడు. అతను ఆ ఇంటికి వెళ్లేసరికి ప్రియురాలతో సహా 9 మంది రెడీగా ఉన్నారు. ఇక తరుణ్ రాగానే అతన్ని కుర్చీకి కట్టేసి అతని తలపై కర్రలతో కొట్టడం స్టార్ట్ చేశారు. అలా 2 గంటల పాటు అతన్ని కొడుతూనే ఉండటంతో తరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇక ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో ప్రియురాలు కూడా అక్కడే ఉండి అదంతా చూసింది కానీ ఆమె వాళ్ళని ఆపలేదు. ఇక ఫ్రెండ్స్ లో ఒకడు ఇంటి ముందు కాపలాగా నిల్చున్నాడు. ఎందుకంటే హత్య చేస్తుంది పగలు కాబట్టి అరుపులు శబ్దాలు ఏవైనా వస్తాయేమో అని ఇంటి ముందే కాపలాగా ఉన్నాడు అతను. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తరుణ్ ని గొంతు నులిమి చంపేశారు. చంపాక శవాన్ని 6 ముక్కలుగా నరికి వాటిని కారులో పెట్టి కొన్ని శరీర భాగాలను బీబీ నగర్ సెహ్రా కాలువలో పడేసి మరికొంత దూరం వెళ్లి అక్కడ ఉన్న బాబుగారు కెనాల్లో మరికొన్ని శరీర భాగాలను పడేసి ఆ తర్వాత పవన్ తన ఫ్రెండ్ వంశ్ తో కలిసి తరుణ్ కారుని యశోద హాస్పిటల్ దగ్గర పార్క్ చేసి ఆ తర్వాత ఇద్దరు అక్కడ నుండి పారిపోయారు. అయితే హాస్పిటల్ ముందున్న సీసీటీవీ ఫుటేజ్ లో తామిద్దరం పడతామని ఇద్దరు ఊహించలేకపోయారు. కానీ అందులో వారిద్దరిని పోలీసులు గమనించి ఆ ఇద్దరిని పట్టుకుని విచారించగా తరుణ్ హత్య బయటపడింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరితో పాటు అంజలిని అరెస్ట్ చేశారు. ఇక విచారణలో ఆమె కూడా నిజం ఒప్పుకుంది. అయితే పరారీలో ఉన్న 6 కోసం వేట మొదలుపెట్టిన పోలీసులు అందులో 4 పట్టుకున్నారు. ఆ 4లో అంజలి బావ అక్షయ్ కూడా దొరికాడు. విచారణలో అతను కూడా నిజం ఒప్పుకున్నాడు. అంజలితో తరుణ్ క్లోజ్ గా ఉండటం నచ్చక తను పవన్ కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లుగా చెప్పాడు. ఇప్పటి వరకు తరుణ్ ని చంపిన వారిలో 7 పోలీసులు అరెస్ట్ చేయగా మిగిలిన 2 ఇంకా దొరకలేదు. ప్రస్తుతం పోలీసులు ఆ 2 కోసం వెతుకుతూ ఉండగా మరో పక్క తరుణ్ శరీర భాగాల కోసం నదిలో వెతకగా వారికి ప్రస్తుతం తరుణ్ కుడికాలు మాత్రమే దొరికింది. మిగిలిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.